కానీ కొన్ని ప్లేసెస్‌లో అండి, ముఖ్యంగా అటు రాయలసీమలో గావచ్చు, పల్నాడు ప్రాంతాల్లో వ్యతిరేకత ఆల్మోస్ట్ ఇంకా హింసకి ప్రేరేపించడం. బాగా అండి. ఇప్పుడు హ్మ్. తెనాలి హ్మ్. అన్నాబతుల శివకుమార్ ఏదో పేరు శివకుమార్ ఉంది. గారిది కొట్టాడు ఆయన. ఆయన ఆ! ఆ! ఆయన వచ్చి సరే వచ్చి ఎమ్మెల్యే అవ్వచ్చు, అన్ని బూతులకు వెళ్ళాలి బాబు, కొంచెం దారిస్తే నేను ఎమ్మెల్యేని కొంచెం ముందు వెళ్తాను, అదొక రిక్వెస్ట్. హ్మ్. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆ ఊరు అతను నేటివ్ తెనాలి. అతను ఉండి ఇంతమంది మేము పొద్దున్నుంచి ఎండలో నిలబడి ఉన్నాం కంటే మీరు ఒకళ్ళు వెళ్ళిపోతారంటే టప్ అని కొట్టడం అనేది దౌర్భాగ్యం. తిరిగి ఇతను కొట్టాడు. ఇదే దెబ్బ, కూటమి దెబ్బ. ఓకే. ఇన్నేళ్ల చరిత్రలో అసలు ఎప్పుడు ఎక్కడ మనం ఇలాంటి ఇన్సిడెంట్ నార్త్లో చూడలేదు, సౌత్లో చూడలేదు, ఎక్కడ చూడలేదు. ఇది ఫస్ట్ దెబ్బ. నీ పరువు అక్కడితో పోయింది. కాబట్టి మీ మీ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందో ప్రజల్లో, ఆ చెంపదెబ్బే దీనికి నిదర్శనం. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది సార్. ఓకే. నా నోటెంటో చెప్తున్నాను చూసారా మీకు, హ్మ్. ఇది శిలా శాసనం. ఓకే. మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము కూడా స్టేడియంలో అవి బుక్ చేయలేము. బట్ మా పెద్దవాళ్ళు చెప్పి ఎక్కడ ఫిక్స్ చేస్తారో అక్కడ మటుకు మేము ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు చూడండి, ఇండియన్ రంగులు వేసుకుని జెండా ఊపుతుంటాడు ఒక అతను. అలాగే మేము కూటమి 3 జెండాలు పట్టుకుని ఊపుతుంటాం మనం. ఓకే. మొత్తం డిసైడ్ అండి. ఒక ప్రత్యామ్నాయం ఏంటి సార్? ఇప్పుడు ఓకే. వైసీపీ ఖాళీ అంటున్నారు. ఖాళీ అవుతున్నప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి? మళ్ళీ షర్మిల గారు పుంజుకునే అవకాశం ఉంటదా? కాంగ్రెస్‌కి షర్మిల సంబంధించి? గారు నాకు తెలిసి ఆవిడ కడప ఎంపీకి గెలిచి సెంట్రల్లో హ్మ్. ఆమె చక్రం తిప్పే సూచనలు అయితే కనబడుతున్నాయండి. ఓకే. ఆవిడ అంటే ఎడ్జ్‌లో వీళ్ళందరూ అటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటదా అప్పుడు? ఆవిడ షిఫ్ట్ అవుతుందో లేదో మరి ఆమె నిర్ణయం. మరి ఇంకా ఆవిడ కాంగ్రెస్ మీదే ఉంటుందండి. కాదు కాంగ్రెస్ సార్. నేననేది వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఉమ్. కాంగ్రెస్ నుంచే ఇటొచ్చారు గదా! వీళ్ళు మళ్ళీ అటెళ్ళే అటు వెళ్ళరండి, రానివ్వదు ఆమె. ఆహా! ఆమె ఆమె కొట్టేస్తే చెప్తాడు, ఎవరిని రానివ్వదు దగ్గరికి. ఓకే. ఒక చెల్లికి గన్లో బుల్లెట్ లేటుగా వెళ్తుందేమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ముందే ఉంటాడు. ఆడపడుచులకి అన్నయ్య అనే సొంత నువ్వు చెల్లెల్ని కాపాడుకోలేనోడు, తల్లికి మర్యాద ఇవ్వలేనోడు, నువ్వేం ముఖ్యమంత్రివి? నీ అబద్ధాలు, నీ ఇది నీ చెల్లెలే రాస్తుంది లెటర్లు, మీ అమ్మే రాస్తుంది లెటర్లు. ఆవిడ సునీత అమ్మగారు ఏమంటున్నారు, ఫ్యాన్కి ఓటేయకండి అంటున్నారు. సో ఇవి ఇంపాక్ట్ బాగుంటాయండి, ఓకే. జనాల్లోకి వెళ్తాయి ఇవి. ఎంత ఇదైనా సరే జనాల్లో అవునే. నలుగురు లేడీస్ కూర్చుంటారండి, జెంట్స్ అన్న కూర్చోరేమో. హ్మ్. 4-5 లేడీలు పల్లెటూరులో ఒక మండవలోగిలోనే ఎక్కడో కూర్చుని, అవునమ్మా ఆవిడ విజయమ్మ గారు అంత కూడా కరెక్టే కదా, లెటర్ రాసింది అంటారు. ఓకే. కాబట్టి ఆ 36లో 19 పట్టుకుపోతున్నామండి మేము. నీకు నమ్మకంగా ఉన్నాయో ఆ 36 మేము పట్టుకుపోతున్నాం. ఓకే. ఇక నువ్వు ఈస్ట్ వెస్ట్లో మేము పోనీ 2 అంటాం కదా, ఇంకోటి ఎక్స్ట్రా చేస్తాం, 3 గెలువు నువ్వు, అదే. నీకు ఉంటుంది నీకు. ఓకే. ఓకే. ఇంక వీళ్ళు మొఖాలు చూపించలేరండి. కాదండి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు అగ్రెసివ్‌గా మాట్లాడినోళ్ళున్నారు. ఆ! అసలు ప్రజాస్వామ్యంకి సంబంధించినయి మనం పబ్లిక్ డొమైన్‌లో ఎలా ఉండాలో అనేది కూడా ఒక లిమిట్ లేకుండా లిమిట్లు దాటేశారు. దాటేసిన వ్యక్తులందరినీ అందరికి సమాధానం చెప్పబోతున్నారు ప్రజలనేది సర్వేలు చెప్తున్నాయి. ఇప్పుడు జోగి రమేష్ అండి, ఇక్కడేమో కొడాలి నాని, నెక్స్ట్ అంబటి రాంబాబు, రోజా, ఇంకా అప్పుడప్పుడు ఎగిరేవాళ్ళు ఉన్నారండి, గట్టిగా మాట్లాడేవాళ్ళు. ఏదో ఈడు వెల్లంపల్లి శ్రీనివాసు, వీళ్ళందరికీ చర్మగీతం అండి మొత్తం. ఓడిపోయే వైసీపీ నుంచి వచ్చిన ఓడిపోయిన ఎమ్మెల్యేలు మంత్రులు కలిపి 89 నుంచి 92 అని చెప్పి నిన్న చెప్తున్నారండి క్లియర్గా. ఇంకే వీళ్ళకి 175 ఎలా వస్తాయి నాకు తెలియ అడుగుతాను. 90 మంది ఓడిపోతున్నారండి దారుణంగా. ఓకే. 90 మంది. ఒక తెలుగుదేశం లీడర్ చెప్పాడు, వాళ్ళకి చెప్పేవాడికి సిగ్గు లేకపోతే వినేవాళ్ళకి మాకన్నా సిగ్గు ఉండాలి కదా. ఒకప్పుడు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఒక పార్టీ మీద మేము కంటెస్ట్ చేయాలి, తెలుగుదేశం సార్. అవతలేమో కొంత జనసేన అభిమానులు ఉన్నారండి, వాళ్ళు మీకు ఎయ్యరేమో. ఇప్పుడు మేము అందరం కలిసిపోయి ఉన్నాం కదా. ఇప్పుడు తెలుగుదేశానికి నా వ్యక్తిగతంగా నాకు ఒక ఫోన్ యావరేజ్ మీద నా వ్యక్తిగతంగా ఒక 5,000 మంది నన్ను నమ్మే వాళ్ళు ఉంటే 5,000 మంది నాకు వేస్తారు. తెలుగుదేశం 42 సంవత్సరాల పార్టీ, ఆ పార్టీ టికెట్ తెచ్చుకోవడం ఒక అదృష్టం. దానికి సంబంధించిన బీసీలు గీసీలు మొత్తం ఉన్నారు దానికి. దీనికేమో జనసేన యూత్, అలాగే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ఎడ్యుకేటెడ్స్, ఇంకేంటంటే మాకు అన్ని రకాల అస్త్రాలు మా దగ్గర ఉన్నాయి, ప్రజల తిరుగుబాటు మా దగ్గర ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృత అపరాధాలు అంటే ఏంటి? అసలు ఎందుకు అంత వ్యతిరేకత క్రియేట్ కాబడింది ఆయనకి? ఎవడి మాట వెనకపోవటం అండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ప్రభుత్వం కూలిపోవటానికి
ఫస్ట్ వికెట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వాళ్ళ కొడుకు రెండో వికెట్. సోషల్ మీడియా ఎవరి మాట వినకపోవటం, రెడ్లైన అహంకారం, ధనమదం, అధికార దర్పం, ఎవరి మాట నేనే మంత్రి, నేనే ఇది, నేనే గొప్ప అనుకున్నప్పుడు లూప్ హోల్స్ తెచ్చుకోవాలంటే కార్యకర్తల నుంచి తెచ్చుకోవాలి. ఏ కార్యకర్త ఎమ్మెల్యేగా దిక్కులేదు కలవటానికి, కార్యకర్తల నుంచి తెచ్చుకోవాలి. అసలు ఏం జరిగింది, ఏంటి, ఎటు వెళ్తున్నాం మనం, అవన్నీ మండల స్థాయి నుంచి చంద్రబాబు గారి దగ్గర ఉన్న ప్లస్, వీళ్ళ దగ్గర ఉన్న మైనస్. అదే చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే 5 గంటలకు లేచి ఆఫ్టర్ ఆయన కాలకృత్యాలు అయిపోయి కూర్చుని ఈరోజు తాడేపల్లిగూడెం తీసుకుందాం. తాడేపల్లిగూడెం మండలంలో ఎంతమంది లీడర్స్ ఉన్నారు వేళ్ళ మీద చెప్తాడండి ఆయన. వాళ్ళకి ఆన్ చేసి ఏం బాబు ఎలా ఉంది, సమస్యలు ఏమున్నాయి ఇక్కడ మాట్లాడే నోట్ చేసి ఉండరు. నెక్స్ట్ టౌన్లోకి వచ్చాక టౌన్లో ఏం జరుగుతుంది, చుట్టుపక్కల 4 మండలాలే ఉంటాయండి మనకి, ఎక్కడ ఏ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అయినా. అందరితోటి ఆయన 10 పెట్టుకుంటాడు పొద్దున పూట. ఆ 10 అందరితో మాట్లాడేస్తాడు. ఓకే. ఇప్పుడు బూత్ లెవెల్లో క్యాడరు తెలుగుదేశానికి ఉంది. ఓటింగ్ చేసే ప్రక్రియ తెలుగుదేశానికి బాగా తెలుసు. ఓట్లు ఎలాగా మనం వాళ్ళని బూత్ లెవెల్లోకి తీసుకొచ్చే కార్యకర్తలు ఉన్నారు. నీకు దొంగోటు అని చెప్పడానికి అప్పట్లో లేదండి. ఇప్పుడు మేము కలిసి ఉన్నాం కాబట్టి ఈడు దొంగోటు, ఇన్ని సంవత్సరాల నుంచి మేము కార్యకర్త ఏ ఊరు రానిది అని అడుగుతారు మరి నిలబెట్టి. ఇప్పుడు జనసేనకి కొండంత బలం. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, అరే మాకు వెనకాల మేము చిన్నగా ఇల్లు నిర్మించుకుంటున్నాం, నేను ప్రతి ఇటుకు పెట్టుకుంటున్నాం, మీరు అడిగిన 21 స్థానాల్లో అంటే జనసేనకి ఇంచుమించు నాకు తెలిసి 19 స్థానాల్లో మేము విజయకేతనం ఎగరేస్తామండి. 2 ఎడ్జ్లో ఉన్నాయండి. ఓకే. 21లో 19 మేము ఎగరేస్తాం. ఇంకోటి జన సైనికుడిగా చెప్తున్నాను నేను, ఏంటంటే మేమందరం కలిసి 21 మంది జనసేన అభ్యర్థులు తిరిగాం. అలాగే కూటమి అభ్యర్థులు కూడా మేము ప్రచారం చేసాం. అటు నర్సీపట్నం కానివ్వండి, ఇంకొక చుట్టుపక్కల కానివ్వండి, అటు వైజాగ్ భరత్ కానివ్వండి, ఇలాగా మొత్తం అటు శ్రీకాకుళం కానివ్వండి, కొన్ని చోట్ల వెళ్ళలేని చోట వీడియోలు చేసి కూటమి అభ్యర్థులను గెలిపించండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పోస్టులోకి వస్తారు అని చెప్పి వీడియోల ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాళ్ళందరికీ మేము వెనక ఉండే బ్యాక్గ్రౌండ్ 144 మంది కూటమి అభ్యర్థులకి 21 మంది జనసేన క్యాండిడేట్స్, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఒక అద్భుతంగా పనిచేసామండి. మా జీవితంలో ఇంత ఎండని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని మొత్తం తిరిగామండి. సో అద్భుతమైన ఫలితం మా చేతిలో వస్తుంది. సో మొత్తానికి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తుంది సార్. ఇది ఈరోజు 20వ తారీఖు చెప్తున్నాం మేము, జూన్ 4వ తారీఖున ఇది రికార్డ్ చేసి ఉంచండి. కూటమి ఘన విజయం. ఉదయం వార్తల్లో చదువుతున్నాడు అనమాట. ఇప్పుడే అందిన తాజా వార్త, కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు 20,000 ఆధిక్యతలో ఉన్నారు. అలాగే మంగళగిరిలో లోకేష్ గారు కూడా అద్భుతమైన మెజార్టీని సాధిస్తున్న దిశగా వెళ్తుంది. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయగానే ఈ వైఎస్ఆర్సీపీకి బాక్సులు బద్దలైనవి వెళ్తున్నారు. కూటమి అభ్యర్థులు ఇంచుమించు 136 స్థానాల్లో ముందంజలో ఉన్నారు ఓకే అనే వార్తే వస్తుందండి.